ఢిల్లీలో బీజేపీ విజయంతో కాషాయ శ్రేణులు ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్నారు. పార్టీ జెండాలు చేత పట్టుకుని నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బాణసంచ కాల్చుతూ స్వీట్లు పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 7 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. బీజేపీ సంబరాల్లో పాల్గొనబోతున్నారు. పార్టీ కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ మెజారిటీ రావడంతో ఆ పార్టీ నాయకులు ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రెజెంట్ ఢిల్లీ సీఎం ఎవరు అవుతారన్నది జోరుగా చర్చ సాగుతుంది. ఎవరికి వారు అంచనాలు వేసేసుకుంటున్నారు. ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వీరేంద్ర సచ్దేవ ముందు వరుసలుండగా ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేష్ బిధూడి కూడా సీఎం రేసులో ఉన్నారు. బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో సీఎంతో పాటు 2 డిప్యూటీ సీఎంలు కొనసాగుతూ వస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్భంలోనూ 2 డిప్యూటీ సీఎంలను నియమించారు. ఢిల్లీలోనూ బీజేపీ అధికారంలోకి వస్తే మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్దేవ, ప్రవేశ్ వర్మలో 2 డిప్యూటీ సీఎంలుగా చేసే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఢిల్లీలో 1993లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా సీఎంలను మార్చిన క్రమంలో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ మొదటి మహిళా సీఎం కూడా సుష్మా స్వరాజ్ నిలిచారు. తాజాగా ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా అభ్యర్థి మళ్లీ సీఎం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, మన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీరికి ప్రజల్లో మంచి క్రేజ్ ఉండటంతో ఎవరో ఒకరు ఢిల్లీ సీఎంగా అయ్యే ఛాన్స్ ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం ఖరారైంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా రెపరెపలాడనుంది. ఆ పార్టీకి ఢిల్లీ ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్న అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సింగ్ వర్మ చేతిలో 3000 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడిపోయారు. జంగ్పూరా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ చేతిలో 636 ఓట్ల తేడాతో మనీష్ సిసోడియా పరాజయం పాలయ్యారు. కల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై అతిశి గెలుపొందింది. ఆప్ గౌరవాన్ని నిలిపారు. అయితే ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ అసలు ఖాతాని తెరవలేదు. ఒక్క స్థానంలో కూడా ముందంజలోకి రాలేదు. ఓ విధంగా చెప్పాలంటే తన ఉనికి కోల్పోయింది. ఢిల్లీలో బీజేపీ పార్టీ సంబరాలు కొనసాగుతున్నాయి. ఊహించని విజయాన్ని అందించడంతో కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఢిల్లీలో బీజేపీ విజయంలో తెలుగు ప్రజలు కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని తెలుగు వారి సంబరాలపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విజయ దుందుబి మోగిస్తుంది. మరి బీజేపీ దెబ్బకి ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ కుప్పకూలింది. మరి దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ఢిల్లీ కార్యాలయం వద్ద సంబరాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనకి తెలుగు లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారు, ఎలా ఉంది బీజేపీ? నమస్కారం, నా పేరు రాజు నేత అండి, తెలంగాణ హైదరాబాద్ బీజేపీ.
స్టేట్ స్పోక్స్ పర్సన్ ఓబీసీ మోర్చా. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎవరైతే దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిరో, మోసపూరిత హామీలు ఇచ్చి మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేసిరో, ఆమ్ ఆద్మీ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టిర్రు. ఈ సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇన్ని రోజుల పాటు ఎవరైతే భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నికల్లో కృషి చేశారో విజయం కోసము వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 25 ఏళ్లలో ఢిల్లీని మొత్తం కూడా అభివృద్ధికి చాలా దూరంగా ఉంచారు. ఢిల్లీలో అభివృద్ధి లేకుండా చేశారు. ఇప్పటికీ 1000కి పైగా మురికివాడలు ఢిల్లీలో ఉన్నాయంటే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ సందర్భంగా అడుగుతాం. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ తరహా రిజల్ట్? అంటే రిజల్ట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎస్, ఎందుకంటే మాకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తే ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో మిగతా రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గమనించి ఉన్నారు. కాబట్టి మీరు చూసిరు ఎన్నికల రోజు సాయంత్రం వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతున్నాయో అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఈ రోజు అత్యధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలవబోతుందని చెప్పారు. అదే నిజమైంది. ఈ రోజు మరొకసారి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కోసమని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ పేరు మణికంఠ, ఉస్మానియా యూనివర్సిటీ, నేను కేవలం ఎక్కడైతే నిరుద్యోగం, యువత, ఉపాధి రంగాలలో వెనుకబడుతుందో, పేదరికం ఎక్కడైతే మగ్గిపోతుందో, ఏ సందర్భంలో అయితే ఎక్కడ ఉందో దాని మీద డిపెండ్ అయ్యి ఈ రోజు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం మొత్తం కుప్పకూలిపోయి మోడీ హవా నడుస్తుందని నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నా. ప్రస్తుతము బీజేపీ హవా ఢిల్లీలో కొనసాగుతుంది. ఢిల్లీ అగ్రపీఠమైనటువంటి బీజేపీ కేవలం ఈ రోజు బాగా వేసింది. ఏ అంశాలు ప్రధానంగా బీజేపీ గెలవడానికి దోహదపడ్డాయి? మేము ఏదైతే నిజమైనటువంటి హామీలు ఇచ్చినామో, పేదరికాన్ని తొలగిస్తాము, ఢిల్లీని డెవలప్మెంట్ చేస్తాము, పక్కా ఇండ్లు నిర్మిస్తాము, తర్వాత మురికివాడ లేకుండా చేస్తాము, మంచినీటి సదుపాయం ఇస్తాము, ఏదైతే ఫ్రీ కరెంటు ఎన్ని యూనిట్ల వాళ్ళకి ఇస్తామని చెప్పినాం, వాటిని ఏవైతే నిజమైనటువంటి హామీలు ఇచ్చామో వాటి మీద ప్రజలు నమ్మిరు. ఇంకొకటి యువత మెయిన్, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు చూసినా, మొన్న హర్యానా ఎన్నికలు చూసినాము, అక్కడ కూడా యువత, మహిళలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. ఢిల్లీలో కూడా నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మేము చెప్పినటువంటి హామీ ఏదైతుందో దానికి ఈ రోజు ప్రజలు నమ్మిరు. యువత మొత్తం కూడా మీకు గెలిపించాయి. 100% మేము ఏది చేస్తామో అది చెప్తాము. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు దొంగ హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసినాయి కాబట్టి వాళ్ళని నమ్మలేదు. ఇక ఇది బీజేపీ ఇచ్చిన హామీలే ఈరోజు బీజేపీని గెలిపించాయి. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాయి. 2 దశాబ్దాల కాలం తర్వాత మళ్ళీ ఢిల్లీ ఈ పీఠాన్ని ఢిల్లీలో బీజేపీ పరిపాలించబోతుంది. డబుల్ ఇంజిన్ సర్కారు అనే వ్యాఖ్యలు అనే నినాదం కూడా ఇక్కడ బీజేపీ అధికారంలో రావడానికి దోహదపడింది. రామకృష్ణ, HM TV, న్యూఢిల్లీ.